గురుచరిత్ర పారాయణ 18వ అధ్యాయం. చిన్నతనం నుంచి కూడా మాకు జ్ఞానభిక్షని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దత్తావతారులైనటువంటి పరమ పూజ్య శ్రీ సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ అధ్యాయం చెప్పుకుందాం. ఇంతకుముందు ఉన్నటువంటి 17వ అధ్యాయాలన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఆంధ్రప్రభ భక్తిలో చూడండి, ఉంటాయి. అన్నీ కూడా మిస్ అయ్యేది ఏది ఉండదు. మిగతా అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తూ ఉంటుంది. అంత సిరీస్లో చూడండి. మొత్తం గురుచరిత్రలో ఉన్నటువంటి 53 అధ్యాయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి సిద్ధ పురుషుల వారు చెప్తున్నారు, నామధారకుడికి అడుగుతుంటే మరి ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఇంకా నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వేస్తుంది కదా, అలాగే గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. శ్రీగురుడు ఎవరండి? అసలు భక్తుల పాలిట కామధేను, ఆయన కల్పవృక్షం. ఆయన యొక్క శ్రీగురు చరిత్ర, ఆయన యొక్క చరిత్ర చెప్తాను విను. శ్రీగురుడు ఏం చేశారంటే, కృష్ణా తీరంలో భిల్లవటి వద్దనున్నటువంటి మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాసం చేస్తున్నారు. చాతుర్మాస దీక్ష అంటాం కదా, 4 నెలలు. అది వినగానే నామధారకుడు నమస్కారం చేసి, స్వామి, భగవంతుడైనటువంటి శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశాడు? ఆయనకి ఏమవసరం? మామూలు మనలాంటి మనుషులు చేసుకోవాలి కానీ తపస్సులను అనుష్ఠానం అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు స్వామి? ఆయన భిక్ష చేసుకుంటాడు అంటున్నావు అని అడిగాడు. సిద్ధయోగి చెప్పాడు, నాయన, భగవంతుడైనటువంటి శివుడు, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడం కానీ, భిక్షమెత్తడం కానీ, భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకి సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు నాయన. అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడినటువంటి ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు. ఇప్పుడు అన్ని సిద్ధభూమి ఉందండి, కృతయుగం నుంచి ఉంది. అక్కడ ఋషులంతా కూడా తపస్సు చేశారు గాణగాపురంలో, అది మరుగున పడిపోయింది. మళ్ళీ నరసింహ సరస్వతి స్వాముల వారు రావడం వల్ల ఇది సిద్ధభూమి, ఇది ఋషుల దగ్గర, ఋషులుండి ఇక్కడ తపస్సు చేశారు, దేవతలు ఇక్కడ నివసించేవారు అని చూపించారనమాట. అలా మహాత్ములు ఏం చేస్తారంటే ఆ యొక్క స్థలాల్ని మళ్ళీ వాటి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, వాటి యొక్క విశిష్టతను, పూర్వంలో ఉన్నటువంటి విశిష్టతను తెలియజేయడానికే వారు ప్రకటితమవుతూ ఉంటారు. అందువల్లనే తీర్థయాత్రలు చేస్తారు. కేవలము లౌకిక సుఖాలను, ఉత్తమ తీర్థాలన్నింటినో కూడా తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేశారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటే ఏంటంటే అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేయాలి. వీళ్ళేమో కొంతమంది కేవలం బిల్డింగ్లు కావాలా, భార్యలు కావాలా, పిల్లలు కావాలా, ఇలాంటివి అడుగుతారు. విషయ వాసనలే అడుగుతారు, విషయ సౌఖ్యాలు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అడిగితే. మామూలు పాపం మహాభక్తుడు ఏం అడగని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి కనబడకూడదని చెప్పి, ఇలాంటి విషయ వాసనలు ఉన్నటువంటి వాళ్ళకి కనబడకూడదని చెప్పి ఆయన రహస్యంగా గుప్తంగా ఉంటాడనమాట. కానీ ఎంత గుప్తంగా ఉన్నప్పటికీ కూడా సూర్యుని యొక్క తేజస్సు, కస్తూరి యొక్క వాసన దాచగలుగుతామా? సూర్యుడి యొక్క తేజస్సుని దాచలేం. అలా శ్రీ గురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైపోయింది. అది బయటకు వచ్చిందనమాట. ఎలా? కురవపురంలో, అదే కరవీరపురం అంటాం, దాన్నే కురవపురం అంటాం. వేదశాస్త్ర పురాణ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు కణ్వశాకీయుడు, మహాపండితుడు అయినటువంటి ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతని తల్లిదండ్రులు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం కూడా రావడం లేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసినటువంటి ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడైపోయాడు. భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతన్ని చూసి, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొడుతున్నావు కదరా, నువ్వు ఎందులైనా దూకి చావరాదా? నీ జన్మ వ్యర్థము. విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా కూడా
అతనికి ఎక్కడికి వెళ్ళినా కూడా సోదరునిలాగా చదువు అనేటటువంటిది, విద్య అనేటటువంటిది అతని వెంట ఉండి అతనికి కీర్తిని, గౌరవాన్ని లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనటువంటి వాడు వయసులో పెద్దవాడైనా కూడా అతన్ని ఎవరు ఆదరించరు. విద్య లేని నువ్వు పశువు కంటే హీనమని హేళన చేసేవారు. అప్పుడు అతడు అందుకు బాధపడి, అయ్యా మీరు చెప్పింది నిజమే, కానీ నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి వచ్చింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయినటువంటి ఆ బ్రాహ్మలు, నీకిక జన్మలో విద్య రాదు, నువ్వు భిక్ష చేసుకుని బతకడానికి కూడా పనికిరావు, నీ వల్ల నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి భిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్నటువంటి భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచినా సరే ఆ తల్లి దర్శనం ఇవ్వకపోయేసరికి అతనికి పట్టరాని కోపం వచ్చేసింది. తన నాలుక కోసి దేవి పాదాల దగ్గర పెట్టేసి, అమ్మ నువ్వు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి వేసి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడిచేస్తానని చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి దేవి అమ్మవారు అతని కల్లో కనబడి, నాయనా నాపై అలగవద్దు, కృష్ణానదికి పడమటి తీరాన ఉన్నటువంటి మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నటువంటి సన్యాసి సాక్షాత్తు శివుడి అవతారం, అపార శక్తివంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతను వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు. అతను వెంటనే నాలుక రావడమే కాకుండా అతనికి సకల విద్యలు కూడా సిద్ధించాయి. కాకి మానస సరోవరంలో చేరి రాజహంసగా మారిపోతుంది. కాకి స్నానం చేసి ఒక ములుగు మానస సరోవరంలో చేస్తే రాజహంసలు తెల్లగా అయిపోద్ది. అలా పరశువేది స్పర్శతో ఇనుము ఏమవుతుంది? బంగారం అయిపోతుంది. శ్రీ గురుని హస్త స్పర్శ వలన ఆ బ్రాహ్మణ కుమారుడు మహాజ్ఞాని అయిపోయాడు. అలాగా శ్రీ గురు నివాసం వలన ఆ స్థలం మహామహిమ కలిగినటువంటిది అయిపోయింది. శ్రీ గురు చరిత్రలో ఈ అధ్యాయంలో బ్రాహ్మడికి ఆ మందమతి అయినటువంటి ఆ బాలకుడికి ఈ విధంగా శ్రీ గురుదేవులు విద్య వచ్చేలా మహాపండితుడిగా చేస్తారు. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.